దేవుడు ఈ ప్రపంచానికి నడిపించడానికి సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టమ్ పేరు వచ్చేసి నవగ్రహాలు. నవగ్రహాల్లో కూడా వచ్చేసి 7 గ్రహాలు ముఖ్యమైన గ్రహాలు. అందులో కూడా 2 వచ్చేసి ఛాయాగ్రహాలు. ఏ విధంగా 7 గ్రహాలు ఉన్నాయో అదే విధంగా మనిషి జీవితం కూడా 7 గ్రహాల నుంచి 7 స్టేజెస్లో ఉన్నాయి. అంటే 7 స్టెప్స్లో మనిషి లైఫ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ గ్రహాల స్థితి బాగాలేకపోతే అక్కడి మనిషికి కష్టాలు, దాంతోపాటు ఆర్థిక సమస్య, వ్యాపారంలో అభివృద్ధి ముందుకు రారు, చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ అర్థం ఏమవుతుంది, మా జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి దాని మెయిన్ కారణము గ్రహాలు బాగా లేకపోతే. ఇప్పుడు మేమేం చేయాలి, గ్రహాలకి బలం పెంచుకోవాలి. ఇది వదిలేసి కొంతమంది ఏం చేస్తారు అంటే, నేను ప్రాపర్టీ నేను కొన్నాను, అప్పటి నుంచి నేను అప్పులు పాలైపోతున్నాను, నాకు ఆ ఇల్లు కలిసి రాలేదేమో అని చాలా బాధపడతారు. కొంతమంది ఏదో కంపెనీలో జాబ్ చేస్తారు, ఆ కంపెనీ మీద విమర్శిస్తారు. అంటే వీఆర్ బ్లేమింగ్ అదర్స్, వేరే వాళ్ళపైన మేము విమర్శ చేసి లైఫ్లో బతికేదానికి ట్రై చేస్తాము. చాలా తప్పు. లైఫ్ మారాలంటే గ్రహాలకి బలం పెంచాలి. గ్రహాల బలం కోసము భగవంతుడు మాకు మార్గాలు చూపించాడు. ప్రతి ఒక్క శాస్త్రంలో కూడా కొన్ని రెమెడీస్ చూపించడం జరిగింది. అందులో ముఖ్యమైనది వచ్చేసి మణి, మంత్ర, యంత్ర, తంత్ర అంటారు. ఈ 4 రకాల రెమెడీస్ ప్రతి ఒక్క ధర్మంలో కూడా చూపడం జరిగింది. ఇందులో వచ్చేసి ముఖ్యమైన మొదటి స్థానము మణికి వచ్చింది. మణికి ఏమంటారు, జెమ్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఆఫ్ గాడ్. ఒకవేళ గ్రహాల స్థితి బాగా లేకపోతే ఆ సమయంలో ఆ గ్రహాల బలం కోసము రత్నాలు కావాలి, రత్నాలు పెట్టుకోవాలి. రత్నాల ద్వారా బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో సంతోషంగా హ్యాపీగా మేము ముందుకు రావచ్చు, లైఫ్లో హ్యాపీగా మేము ఉండొచ్చు.